24 న్యూస్. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో రహదారి సమస్యపై మాజీ సర్పంచ్ అటికం శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుల్లపల్లి నుండి జంగపల్లి మీదుగా గన్నేరువరం వెళ్లే డబుల్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కబ్బంపల్లి సత్యనారాయణ ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. ఇంతకుముందు సింగిల్ రోడ్డు ఉన్నప్పటికీ వాహనాలకు అనుకూలంగా ఉండేదని, కానీ ప్రస్తుత పరిస్థితిలో రోడ్డు పూర్తిగా చెడిపోయి కంకరతో నిండిపోవడంతో టూ వీలర్ వాహనాలు కూడా సరిగా నడవలేని స్థితిలో నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే డబుల్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని, లేనిచో గ్రామ ప్రజలంతా కలిసి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి చేస్తామని అటికం శ్రీనివాస్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు, మీరు దాదాపు పరిపాలనకి కూడా దాదాపు 16 నెలలు గడుస్తుంది. 16 నెలల ఒక్కరోజు కూడా జంగపల్లికి రావలేదు. ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ పక్కకు పెట్టి మా అందరి చూపంతా రోడ్డు వైపు ఉంది. రోడ్డు దాదాపు గిన్ని రోజుల నుంచి గిన్ని కోట్లు అని చెప్పుకుంటారు తప్ప ఇప్పటి వరకు ఉన్న రోడ్డును చెడగొట్టి వచ్చిపోవడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ చాలా మంది బలం నుంచి పడడం జరిగింది, దెబ్బలు తాగడం జరిగింది. రాత్రిపూట పొద్దునకు పోవడానికి కూడా, ఈ రోడ్డు పంట పోవడానికి కూడా పోలేక చుట్టుపక్కల వాళ్ళు కూడా అట్లా దూరం అట్లా తిరిగిపోతున్నారు. ఇప్పటికైనా గుర్తించి జంగపల్లి రోడ్డును గన్నేరువరం నుండి పొత్తూరు వరకు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించకపోతే గన్నేరువరం మండల ప్రజల అందరం కలిసి అన్ని ఊళ్ళో కలిసి క్యాంప్ ఆఫీస్ని ముట్టడించి ఈ రోడ్డు పని చేసినాక ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. అయ్యా, మీరు ఎట్లా కష్టపడి మా రోడ్డు పని అయితే పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. సారాన్ని పిలిపించుకున్న ఎమ్మెల్యే గారు, మీరు మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరం నుండి గుల్లపల్లి రోడ్డు నుండి గన్నేరువరం దాకా రోడ్డు లేదని అప్పుడు దీనిని స్టేట్ లెవెల్ హైలైట్ చేసుకొని దీని మీద పబ్బం గడుపుకొని ఓట్లు దండుకున్నారు. మెయిన్ రీజన్ ఏంటిది? మీకు మానకొండ నియోజకవర్గం లెవెల్లో మీకు రావడానికి కారణం మీరు ధర్నాలు చేసి మీ అనుసరణలు వేసుకున్నప్పుడు దాడులు చేసుకుంటా దీని మీద పద్ధతి కలుపుకొని 6 నెలలు సంవత్సరం దాకా పద్ధతి కలుపుకొని దీని మీడియాల చుట్టూ తిప్పుకుంటూ TV9 NTV V6లో ఇచ్చుకుంటూ అడ్వర్టైజ్ చేసుకుంటూ పాత ప్రభుత్వం ఏమీ చేయలేదని ఓట్లు దండుకొని ఇవాళ మానకొండూరు నుండి హైదరాబాద్ ఇరుక్కుంటా మీ బిజినెస్లు మీ హాస్పిటల్స్ అని మీరే తిరుగుతారు. మరి ఒక డాక్టర్గా ఒక రోగులు గర్భిణీ స్త్రీలు సిజేరియన్ జరిగిన వారు నేను ఒక డాక్టర్నని రోజు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ నేను వైద్యం చేస్తున్నాను చెతస్కోప్ వేసుకుంటూ తిరుగుతున్నారు. మరి అది రోగులు గర్భిణీ స్త్రీలు సిజేరియన్ అయిన వాళ్ళు కుట్లు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు మరి రోడ్డు మీదకి ఎలా వెళ్తున్నారు? మరి మీరు ఒక డాక్టర్గా ఒక ప్రజాప్రతినిధిగా నీకు ఓట్లు వేశారు. జంగపల్లి గ్రామంగా గన్నేరువరం మండలాన్ని మీకు అత్యధిక ఓట్లు వేశారు మానకొండ నియోజకవర్గంలో. మరి ఓట్లు ఎక్కడున్న వాడే, దేని కొరకు వాడే, ఎందుకు వేశారు ప్రజలు? మరి ప్రజలు ఇలా ఎందుకు విస్మరిస్తున్నారు? ఇలా రోడ్డు ఉంటే జనాలు స్కూల్కి పోయేటోళ్ళు, హాస్పిటల్స్కి పోయేటోళ్ళు, రైతులు రానున్న రోజుల్లో రేపు వడ్లు మక్కలు ఈ రోడ్డు మీదకి ఎలా వెళ్తాయి బండ్లు? జనాలు ఎట్లా వెళ్ళాలి? మరి ఏం ఆలోచిస్తున్నావు? దేని కొరకు గెలిచినావు? ఓన్లీ పబ్బను గడుపుకోవడానికి నీ బిజినెస్లు నీ వృత్తిని డెవలప్ చేసుకుని ప్రతిపక్షం మీద బురదయాలు పెట్టుకుంటూ అక్రమ కేసులు పెట్టుకుంటూ అడిగిన వాళ్ళందరినీ నోరు మూయించుకుంటా అనేకమైన కేసులు పెట్టుకుంటూ పోతూ ఉంటే రానున్న రోజుల్లో ప్రజలు చాలా వరకు నీకు బుద్ధి చెప్పడం 100% జరుగుతుంది. మీ పార్టీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. మీరు గన్నేరువరం మండలం ఎప్పుడు వచ్చినా కూడా చుట్టూ తిరుక్కుంటూ పోతున్నావు. చుట్టూ ఏది ఆనంగా పొత్తూరు లేకపోతే మానసాదేవి టెంపుల్ నుండి బెజ్జంగి నుండి ఆనంగా వెళ్తున్నావు. కానీ జంగపల్లి నుండి గుట్ట నుండి పెద్దమ్మ టెంపుల్ కొండాపూర్ తాళాలకెళ్ళి జంగపల్లి నుండి జంగపల్లి హై స్కూల్ నుండి నువ్వు మాదాపూర్ గన్నేరువరం పోయిన రోజులు లేవు. నువ్వు గెలిచి దాదాపు 16-18 నెలలు అవుతుంది. నువ్వు ఏం చేస్తున్నావో మాకు అర్థం అవడం లేదు. హైదరాబాద్ టు మానకొండూరు టు హైదరాబాద్, నువ్వు ముఖ్యమంత్రి హైదరాబాద్ టు ఢిల్లీ. నువ్వు అదే ప్రజాపాలన చేస్తున్నావు కానీ ప్రజల కొరకు చేస్తున్నావు, నీ కొరకు చేస్తున్నావు. కబ్బంపల్లి గారికి ఈ రోడ్డు సమస్యను, దీనికి ఉన్న ప్రాధాన్యతను చూసి తొందరగా సమస్యను పరిష్కరించండి. వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. గర్భిణీ స్త్రీలు పోవాలన్నా, ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉన్నా, రాత్రి పగలు పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చిన్న సమస్య కాదు. ఇప్పుడు మళ్ళీ పంట కోతలకు వచ్చి ఉన్నది. అన్ని రకాలుగా సమస్యలు ఉన్నాయి. రేపు వర్షాలు పడితే మాత్రం ఈ రోడ్డు మీద నడవడానికి కూడా ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఈ సమస్యను సాధ్యమైనంత తొందరగా ఈ డబుల్ రోడ్ కంప్లీట్ చేయగలరు. లేకపోతే నడుస్తూనే ఉంటాయి. మేము గుండ్లపల్లి నుంచి గన్నేరువరం దాకా రోజుకొక కార్యక్రమం చేస్తాం. మీరు ఇట్లా తప్పించుకొని ఎన్ని రోజులు తిరగలేరు. తప్పకుండా రావాలి, ఈ సమస్య ఏందో పరిష్కరించాలి. లేకుంటే మాత్రం మేము ఈ సమస్యను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది ఎంత దూరమైనా మేము వస్తూనే ఉంటాం మీ వెంబడి. ఇది మీ క్యాంప్ ఆఫీస్ దాకా వస్తుంది. ఇవాళ తప్పించుకున్నారు రాకుండా ఇక్కడికి.
రేపైనా సరే మేము మీ క్యాంప్ ఆఫీస్కి వస్తాం, రాస్తారోకాలు చేస్తాం, రోడ్డు గన్నవరంలో చేస్తాం, గుళ్ళపల్లి చేస్తాం, ప్రతి చోట ఈ విషయం మాత్రం వదిలిపెట్టేది లేదు. మాకు తక్షణ పరిష్కారం కావాలి. ఈ రోడ్డు